లయన్స్ ఎలైట్ క్లబ్ అధ్యక్షులుగా నేదునూరి అనంతరామలింగేశ్వర శర్మ, కార్యదర్శిగా సత్యరవిరెడ్డి, కోశాధికారిగా టి శివకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక టౌన్ హాల్లో నూతన సమావేశ ప్రాంగణంలో జరిగిన క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవం కార్యక్రమంలో క్లబ్ నూతన కార్యవర్గాన్ని పాస్టర్ డిస్టిక్గా ఉన్న డాక్టర్ పాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. ఒకప్పుడు కాకినాడ పెన్షన్స్ ప్యారడైజ్గా ఉండేదని, అయితే నేడు సిటిజన్స్ ప్యారడైజ్ అభివృద్ధి చెందిందన్నారు. నేడు కాకినాడ నగరం మెడికల్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా మరియు డివోషనల్ హబ్గా అభివృద్ధి చెందిందని, అందుకే ఈ నగరాన్ని పీపుల్స్ ప్యారడైజ్గా పిలిస్తే బాగుంటుందన్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలని విజయవంతానికి లయన్స్ సభ్యుల భాగస్వామ్యాన్ని ఆయన ఆహ్వానించారు. గౌరవ అతిథులుగా లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ ఉమామహేశ్వరరావు, క్లబ్ వ్యవస్థాపకులు మరియు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ మాలవరపు సత్యనారాయణలు పాల్గొని ప్రసంగించారు. లయన్స్ ఎలైట్ క్లబ్ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నేదునూరి శర్మ మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. లయన్స్ ఎలైట్ క్లబ్ ముఖ్య సలహాదారుగా మంజులూరి విశ్వేశ్వరరావు, క్లబ్ మొదటి ఉపాధ్యక్షులుగా బలుసు వెంకట కిషోర్ కుమార్, రెండవ ఉపాధ్యక్షులుగా పివి రాఘవరావు, ఐపీపీ మరియు క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్గా కందాల రవీంద్రనాథ్, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్గా నల్లమిల్లి సత్యరెడ్డి, క్లబ్ మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్గా మైలవరపు సత్యనారాయణ, క్లబ్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్గా గోటూరు సత్యనారాయణ, క్లబ్ డైరెక్టర్లుగా ఆర్పీఆర్ విఠల్, కెప్టెన్ మల్లికార్జునరావు, అజరపు ఎన్వివి సుబ్రహ్మణ్యం, కటకం శ్రీనివాస్, మేడూరు సుబ్రహ్మణ్యం, బడే గోవిందరావు, కె సూర్యనారాయణ, చల్ల శ్రీనివాస్, నిరంజన్, రంగపట్ల శ్రీనివాసరావు, మండలిక వెంకట శాస్త్రులు బాధ్యతలు చేపట్టిన వారిలో ఉన్నారు. మీరు ఒక విషయం నాకు సహకరించండి. చాలామంది కూడా ఈ వైల్ హ్యావ్ లివింగ్ ఎట్ హోమ్స్. Some of the persons are throwing away a plastic bottle, plastic covers on the drains, on the roads, on the side of the roads. So just you have to educate the people not to do like that. And what educate చేసి కొంత మాకు సహాయం చేయండి. ప్రజల సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేం కాబట్టి మీ ప్రజా సహకారాన్ని అది కోరుతున్నాం. ఇప్పుడు మొన్న మీకు తెలుసు, చాలామంది ప్రెస్లో చూసుండొచ్చు, ఇంతవరకు కాకినాడ చరిత్రలో మన కాకినాడ కార్పొరేషన్ 1866లో ఏర్పడిందండి. సో సుమారుగా 160 years దాటింది. ఇంతవరకు మనకి కాకినాడ సిటీకి నేషనల్ లెవెల్లో స్కాచ్ అవార్డు వచ్చింది. ఓకే, అది గుర్తించబడింది. ఇంతవరకు నో వన్ గెట్ ఇట్. సో బికాస్ ఆఫ్ యూ విల్ గెట్ ఇట్. అండ్ దేంట్లో వచ్చింది? డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు వచ్చింది. అదేవిధంగా కాకినాడ సిటీకి కూడా మళ్ళా ఐఎస్ఓ అవార్డు కూడా రావడం జరిగింది. అంటే మనం చేస్తున్న సర్వీస్లో, ఆఫీస్ సర్వీసెస్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫీస్లో మన కాకినాడ కార్పొరేషన్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మళ్ళా బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు కూడా తీసుకురావడం జరిగింది 6 monthsలో. బట్ ఇక్కడ ఏంటంటే మీరంతా కూడా ఎలైట్ పీపుల్ కాబట్టి ఇంకా బెటర్ వేలో ఏ విధంగా చేద్దామని చూసినట్లయితే మరి కొన్ని చోట్ల మనం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే మీరంతా కూడా ఎలైట్ పీపులే కాబట్టి రెసిడెన్షియల్ అసోసియేషన్స్తో కూడా వారితో కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా సాగించమని చెప్పాము. రెసిడెన్షియల్ కొన్ని పార్కులు కూడా ఉన్నాయి. పార్కుల్లో కొంతమంది మేము ఒక 6,000 ఇస్తాము, మీరు కూడా కొంత వేసుకుంటే వాళ్ళకి కూడా శాలరీస్ ఇస్తున్నాము. కొద్దిగా లాస్ట్ 6 months మేనేజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన గేమింగ్ శాలరీ సర్వీస్ యాక్టివిటీస్ చాలా ఉన్నతంగా ఉంటాయి. అట్లాగే వాళ్ళ క్లబ్లో ఫెలోషిప్ కూడా చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఉంటారు. వాళ్ళని చూసి మిగతా క్లబ్లు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటామని చెప్పాలి. మా క్లబ్ ప్లస్ నేను కూడా చాలా మంచి, అంటే ఏ గుడికైనా నేను లాస్ట్ ఇయర్ చూశాను. ఎప్పుడన్నా గుడికి వెళ్తే ఎక్కువగా ఎలైట్ క్లబ్ మెంబర్స్ కనపడాము. అది ఒక ప్లేసే కాదండి, మొరబండ అయినా, కొండలేశ్వర అయినా, ఇంకోటైనా చాలా బాగా కలిసి వెళ్ళారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ ఇయర్.
అలాగే భవిష్యత్తులో కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. ప్రభుత్వం ఇంకేం చెప్పాలంటే అందరికీ తెలుసు అని జిల్లాలని. సరే ఓకే, లాస్ట్ ఇయర్ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. యాక్చువల్గా సెకండ్ విడేజీగా నేను ఇంకా 3 రోజులు ఉండాలి, ఫస్ట్ విడేజీగా ప్రమోట్ అవ్వాలి, కానీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల వెళ్ళకపోయినా. అలాగే మన డీజీ కూడా చిట్నీటి శ్రీనివాస్ గారు ఒక విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము. మా పరిస్థితి ఏంటో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అఫ్కోర్స్ అన్ని బాగానే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా భవిష్యత్తు మాత్రం అట్లా ఉండకూడదు. భగవంతుడి వల్ల చిట్నీటి శ్రీనివాస్ గారికి ఈజీగా నెక్స్ట్ ఇయర్ చాలా బాగా చేయాలి, మీ అందరికి కోఆపరేషన్ ఉండాలి. మరిన్ని మంచి సర్వీస్ యాక్టివిటీ చేసుకున్న జిల్లా మల్టిపుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి. గతంలో అట్లా ఉండేది. మన జిల్లా గురించి చాలా గొప్పగా చెప్పారు. కౌన్సిల్ మీటింగ్ జరిగినా, ఇంకోటి జరిగినా. అట్లాంటిది లాస్ట్ ఇయర్ మన జిల్లాని చాలా చీప్గా మాట్లాడేవారు మల్టిపుల్లో. అదేంటో కారణం చాలామందికి తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కానీ భవిష్యత్తు మాత్రం దయచేసి అట్లా ఉండకూడదు. హెల్దీ వాతావరణం ఉండాలి, హార్మోనియం ఉండాలి. మన మెంబర్స్ అందరూ సరదాగా అంటే లైనిజం అనేది మనం జనరల్గా ఏది సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అవుతాం. కానీ మనం ఏదైనా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ కోసమే మన లైనిజంలో కంటిన్యూ అవుతాం నా ఉద్దేశం పర్సనల్గా. సో దాన్ని మాత్రం పాటు చేసుకోకుండా ముందు చాలా మంచి యాక్టివిటీస్తో ప్లస్ ఫ్రెండ్షిప్తో ఫెలోషిప్ ఇందాక మన ఎలక్ట్రికల్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఫెలోషిప్ని పెంచుతాను. సో ఆ విధంగా మన జిల్లాలో కూడా మనం అందరం కలిసి ఉన్నాం.